నాన్ వెజ్ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్టు కనబడుతోంది. ఎందుకు అంటున్నా ఈ మాట అంటే వాడిది ఒక ఆడియో లీక్ అయింది సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో ఆడియోలో వాడు మాట్లాడుతూ నాకు ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది ఫాలోవర్స్ పోయారు, యూట్యూబ్లో ఇంతమంది ఫాలోవర్స్ పోయారు, నేను వాళ్ళని కాపాడుకోవడం కోసం కష్టాలు పడుతున్నా, క్షమాపణలు చెప్తున్నా, గంటకో వీడియో అప్లోడ్ చేస్తున్నా, అయినా మాత్రం ఎవరు ఆగడం లేదు, నా కెరీర్ నాశనం అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ బయటికి చూడడానికి మాత్రం ఇంకా గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. భారతీయులకి మరీ ముఖ్యంగా ఎవరైతే మతాన్ని హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడుకోవచ్చో వాళ్ళకి చాలా ఓపిక. ఈ ఆగ్రహం వస్తే ఆగ్రహ జ్వాల అయితే అగ్నికిలగా నువ్వు భస్మం అయిపోతావో అట్లాగే క్షమించేటువంటి తత్వం కూడా ఉంది. తప్పు చేసిన వాడిని క్షమించే తత్వం కూడా ఉంది. క్షమించమని కరెక్ట్గా అడిగితే ఏం కాదు, నన్ను క్షమించండి అయ్యా, మిమ్మల్ని తప్పుగా మాట్లాడి మీ కాలు పట్టుకుంటా అని చెప్తే ఓకే. అష్ట దరిద్రం అంటుకుంటుంది, ఆసుపత్రి పాలైతున్నటువంటి శాపనార్థాలు పెడితే తొక్కి నారదీస్తారు డెఫినెట్గా. నాన్ వెజ్ పతనంతో జనంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనబడుతోంది. నాన్ వెజ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ వినబడుతున్నాయి. #అరెస్ట్ నాన్ వెజ్ ట్రెండ్ అవుతోంది. 3 రోజుల్లోనే సుమారుగా 3 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. హిందూ దేవతలపై, గరికపాటిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నాన్ వెజ్ పైన హిందూ సంఘాలు మండిపడుతూ ఉన్నాయి. ఒకసారి నాన్ వెజ్ సంబంధించినటువంటి ఆడియో సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతోంది ఇప్పుడే సోషల్ మీడియాలో. నాన్ వెజ్ పై మాట్లాడేటువంటి వాళ్ళు కూడా కంటిన్యూస్గా ఆర్టీవీకి ఫోన్ చేస్తూనే ఉన్నారు.